హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీవీ వెంకట్ వ్లాగ్స్. ఆల్రెడీ thumbnail అయితే చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి భోగి సెలబ్రేషన్స్ వీడియో. ఈ భోగి సెలబ్రేషన్స్ వీడియోని ఫస్ట్ అయితే గెట్ రెడీ విత్ మీతో స్టార్ట్ చేస్తున్నాను. భోగి రోజున నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇదే. నేను ఎప్పుడు కూడా బ్లాక్ బీడ్స్ నే వేసుకుంటాను. డ్రెస్ కి మ్యాచింగ్ గా ఏమీ కూడా పెట్టుకోను. ఎప్పుడు కూడా ఇలా బ్లాక్ బీడ్స్ వేసుకుంటాను. ఇంకా బ్లాక్ బీడ్స్ వేసుకున్న తర్వాత ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ ని బ్లాక్ బీడ్స్ మీదకి సెట్ గా తీసుకున్నాను. సో ఆ ఇయర్ రింగ్స్ నే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఒక హ్యాండ్ కి సింపుల్ గా పీకాక్ మోడల్ బ్రాస్లెట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బ్రాస్లెట్ కూడా పెట్టుకున్న తర్వాత ఈ రింగ్స్ ని అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకొక హ్యాండ్ కి సింపుల్ గా సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నాను. ఇంకా మనం ఎంత రెడీ అయినా కూడా హెయిర్ స్టైల్ వేసుకోకపోతే లుక్ ఉండదు కదా. సో హెయిర్ స్టైల్ కూడా వేసేసుకుని రెడీ అయ్యాను. సో ఫైనల్ గా భోగి రోజు నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇంకా మా పాప రెడీ అవడం కూడా తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అసలు కుదరలేదన్నమాట. ఇంకా పిల్లలందరూ కూడా భోగిదండ వేస్తారు కదా. సో నేను, మా హస్బెండ్ అండ్ మా పాప రెడీ అయిన తర్వాత మా పాపతో కూడా భోగిదండ వేయిద్దామని చెప్పేసి తీసుకువెళ్తున్నాము. మా స్ట్రీట్ చివరిలోనే భోగిమంట అయితే వేశారు. సో మేము అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఈ భోగిదండ ఎలా చేసుకోవాలో అదంతా కూడా వీడియో తీసాను. ఆ వీడియోని షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను. మా పాప పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ పొంగల్ సెలబ్రేషన్స్ ఇవి. మాకైతే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇలా మా పాపతో భోగిదండ అది వేయించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము ఇప్పుడు మా చిన్నప్పుడు భోగిదండ అది వేసుకున్నాము. బట్ ఇప్పుడు ఇలా మా పాపతో భోగిదండ వేస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా భోగిదండ వేసేసిన తర్వాత బొట్టు పెట్టుకుంటారు కదా. సో మా పాపకు కూడా బొట్టు పెట్టేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా భోగి రోజున బయటకి ఎక్కడికి వెళ్లే ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే మా పాపకి భోగి రోజున ఈవినింగ్ భోగిపళ్ళు అయితే వేసామన్నమాట. సో వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం ఇక్కడ అయితే తాంబూలం ప్యాక్ చేస్తున్నారు. మా సిస్టర్స్ ఇంకా మా పిన్ని వీళ్ళందరూ కలిసి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడం కోసం తాంబూలాలు అయితే ప్యాక్ చేస్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఇదంతా కంప్లీట్ చేసేసుకుని ఈవినింగ్ భోగిపళ్ళు ప్రోగ్రామ్ కోసం డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఎల్లో కలర్ మంచిది అంటారు కదా. సో ఎల్లో కలర్ క్లాత్ మీద డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఇంకా నేను, మా హస్బెండ్ మేమిద్దరం కలిసి డెకరేషన్ అయితే చేస్తున్నాము. నేనైతే ఆన్లైన్ లో కొన్ని కైట్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా ఆర్డర్ చేసిన దాన్ని బట్టి ఇలా చేస్తే బాగుంటది, డెకరేషన్ అలా చేస్తే బాగుంటది అని చెప్పేసి నేనైతే ఐడియాస్ చెప్తుంటే మా హస్బెండ్ అయితే అలా డెకరేషన్ అయితే చేస్తున్నారు. నేను ఈ కైట్స్ అన్ని ఎక్కడి నుండి ఆర్డర్ చేశాను అండ్ ఈ కైట్స్ కాస్ట్ ఎంత పడింది, డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను. ఇంక ఈ క్లాత్ కి అటు సైడ్ ఇటు సైడ్ అండ్ పైన కూడా ఫ్లవర్స్ అయితే పెడుతున్నాము. ఇంక ఈ ఫ్లవర్స్ అయితే మేము భోగి ముందు రోజే తెచ్చుకుని ఇంట్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మేము ఈ డెకరేషన్ అదంతా కూడా ఎలా చేసామో మీరే చూసేయండి. ఆల్రెడీ చెప్పాను కదా ఆన్లైన్ లో కైట్స్ అయితే ఆర్డర్ చేశానని. ఆ కైట్స్ ఇవే. యాక్చువల్ గా పెద్ద కైట్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కొంచెం చిన్న కైట్స్ వచ్చాయి. ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో కైట్స్ చేసుకుందాం అన్నా కూడా అంత టైం అయితే లేదనమాట. ఇంకా అందుకే ఈ వచ్చిన కైట్స్ నే పెట్టేసుకున్నాను డెకరేషన్ లో. ఇప్పుడు పెడుతున్నాను కదా హ్యాంగింగ్స్ టైప్ ఉన్నాయి. అవి కూడా నేను ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను. అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఫర్దర్ షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను. ఫైనల్ గా డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు భోగిపళ్ళు వేయడానికి అన్ని రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే భోగిపళ్ళని ఒక ప్లేట్ లో వేస్తున్నాను. అదే రేగిపళ్ళు అంటారు కదా. సో వాటిని అయితే ఒక ప్లేట్ లో వేసుకున్నాను. నెక్స్ట్ అయితే చెరుకు ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా ఒక ప్లేట్ లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే చాక్లెట్స్ ని ప్లేట్ లో వేస్తున్నాను. ఇక్కడ అయితే 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ని మిక్స్ చేశాను. ఆల్ఫెన్లిబే అండ్ ఎక్లెస్ ని అయితే మిక్స్ చేసి ఒక ప్లేట్ లో అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పూల రేకులు వేసుకుంటున్నాను. బంతిపూ రేకులు ఉంటాయి కదా. సో వాటిని అయితే ఇంకొక ప్లేట్ లో వేసుకున్నాను. నెక్స్ట్ అయితే కాయిన్స్ ఉంటాయి కదా, 2 రూపీ కాయిన్స్, 1 రూపీ కాయిన్, ఇలా మనకు నచ్చిన కాయిన్స్ అయితే ఒక ప్లేట్ లో వేసుకుంటున్నాను. ఇంక ఈ బంతిపూ రేకల్లోనే కొంచెం కొంచెంగా పసుపు, కుంకుమ, అక్షంతులు ఇవన్నీ కూడా వేసుకుని మిక్స్ చేశాను. యాక్చువల్ గా ఇవన్నీ కలిపేసి ఒకటే ప్లేట్ లో వేసి మిక్స్ చేసి అవి బేబీకి వేస్తారు కదా. నేనేంటి సెపరేట్ సెపరేట్ ప్లేట్స్ లో పెట్టానని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అన్ని ఒకటే ప్లేట్ లో వేసి మిక్స్ చేయడం వల్ల ఒకటి వస్తే ఒకటి రావు. అంటే రేగుపళ్ళు వస్తే చెరుకు ముక్కలు రావు, లేదంటే చెరుకు ముక్కలు వచ్చాయంటే కాయిన్స్ రావు. ఇలా ఒకటి వస్తే ఒకటి రావు కదా. అదే సెపరేట్ సెపరేట్ ప్లేట్స్ లో పెడితే
అన్ని వరుసగా తీసుకోవడానికి మనకు కూడా బాగుంటుంది కదా, అన్ని వేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా సెపరేట్ ప్లేట్స్ లో పెట్టాను. యాక్చువల్ గా భోగిపళ్ళు వేయడం అంటేనే ఈ 5 డెఫినెట్ గా వేయాల్సిందే. ఇంకా అన్ని కలిపి తీయడం వల్ల డెఫినెట్ గా ఏదో ఒకటి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అందుకే సెపరేట్ ప్లేట్స్ లో అయితే పెట్టాను. మేము కూర్చోడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి బేబీ క్రాలింగ్ మ్యాట్ ఉంటుంది కదా, ఆ మ్యాట్ వేసేసి ఆ మ్యాట్ మీద ఇలా వెల్వెట్ క్లాత్ వేసి ఈ ప్లేట్స్ అన్నింటినీ కూడా మ్యాట్ మీద అయితే పెట్టేశాను. ఈ ప్లేట్స్ అవన్నీ పెట్టేసిన తర్వాత ఫైనల్ గా డెకరేషన్ లుక్ అయితే ఇలా ఉంది. డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. మేమైతే 5:30 ఆ టైం కి భోగిపళ్ళు వేయడం అయితే స్టార్ట్ చేసాము. భోగిపళ్ళు వేసినప్పుడు ఫస్ట్ అయితే బొట్టు పెట్టి అప్పుడు భోగిపళ్ళు వేయడం అయితే స్టార్ట్ చేయాలి. భోగిపళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ మదరే వేయాలి కదా. సో నేనైతే మా పాపకి దిష్టి తీసి భోగిపళ్ళు అయితే వేసాను. నేను భోగిపళ్ళు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా మా పాపకి భోగిపళ్ళు అయితే వేస్తున్నారు. నేను మా పాప సేమ్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా క్లాత్ తీసి స్టిచ్ చేయించుకున్నాము. అండ్ మా హస్బెండ్ కూడా మాకు మ్యాచింగ్ వేసుకున్నారు. ఇంక ఇంట్లో వాళ్ళం అందరం ఒకరి తర్వాత ఒకళ్ళు మా పాపకైతే భోగిపళ్ళు వేస్తున్నాము. ఇంక ఇంట్లో వాళ్ళం ఒక 11 మెంబర్స్ వేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాము. అంటే భోగిపళ్ళు వేసిన తర్వాత డెఫినెట్ గా హారతి అయితే ఇవ్వాలి కదా. హారతి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి లేపాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వస్తారు కదా, అంతసేపు పాపను అక్కడే కూర్చోబెట్టి కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. ఇంక అందుకే మేము వేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాము. సో చూసారు కదా, ఇదే మా భోగి సెలబ్రేషన్స్ వ్లాగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ భోగి రోజున మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.